త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్లో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని చెప్పేసి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అరవింద్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది. ప్రజెంట్ మనం ఆ స్పాట్ వద్దనే ఉన్నాము. ఇదే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో అతను ఉరివేసుకొని చీరతోని ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటన నిన్న మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి తండ్రి మందలించాడని చెప్పేసి, అంటే ముఖ్యంగా ఈ విద్యార్థినికి సంబంధించి, అంటే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు అరవింద్. ఇతనికి సంబంధించి చదువుకోవాలని చెప్పేసి, ఇంకా బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని చెప్పడంతో తను ఎప్పుడైతే మందలించిన తర్వాత అరవింద్ మనస్తాపానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. తండ్రి ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో, బిజినెస్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. తండ్రి బయటికి వెళ్ళిన తర్వాత అనంతరం తల్లి ఇంట్లోనే ఉండి బట్టలు ఉతుక్కోవడం కోసం పైకి వెళ్ళిన సమయంలో తను ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేని సమయంలో గడివేసుకొని ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం సమయంలో అయితే చోటు చేసుకుంది. ఆ తర్వాత తనని తల్లి చూసి అనంతరం తన బాడీకి సంబంధించి, అంటే అప్పటికే తను చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. గాంధీ ఆసుపత్రిలోనే మార్చిరి తీసుకెళ్లి పోస్ట్ మార్టం కూడా పూర్తి చేయడం జరిగింది. తన సొంత ఊరికి, అంటే మెదక్కి తన సొంత ఊరికి పంపించిన అనంతరం అక్కడ అంత్యక్రియలు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి ఒక విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి అయితే ఈ కాలనీలో చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ లత రాకేష్ వీళ్ళిద్దరు కూడా దంపతులుగా దాదాపు 11 నెలల నుంచి ఇదే బిల్డింగ్లో రెంట్కుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరికి కూడా ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అరవింద్ ఉరివేసుకొని చనిపోగా, రెండో కుమారుడికి సంబంధించి మాత్రం కొంచెం మైండ్ అనేది సరిగ్గా ఉండదని కూడా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు పిల్లల్ని కూడా తల్లి ఇంట్లో ఉండే చూసుకుంటుంది. ఆ రోజు తండ్రి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. చెప్పిన అనంతరం తను మందలించిన క్రమంలో తను మనస్తాపానికి గురై ఊరేసుకున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. దీన్నన్నింటినీ కూడా బేస్ చేసుకుని ప్రజెంట్ పోలీసులు అయితే, దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ ఇంటికి సంబంధించి ఇంటి ఓనర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మరి ఎప్పుడు జరిగింది, అసలు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆ బాబుకి సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పుడు వీళ్ళు రెంట్కి రావడం జరిగింది? మీరు నిన్న ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చూడడం జరిగింది? మేము 12:30కి చూసినామండి. నేను కింద కూర్చున్నా, ఆమె డోర్ గుద్దితే తెరుచుకున్నట్టు ఉంది. ఆమె లోపలికి వెళ్ళి బాగా అరిసింది. అరిసేసరికి నేను పైకి పరిగెత్తే వరకు అది చీరతో ఉరేసుకొని ఉన్నాడు అబ్బాయి. ఇంకా నేను మళ్ళీ కిందికి వచ్చి మా ఇంటి డోర్ పెట్టేసి పైకి వెళ్ళిన. ఇక అంతలో అందరు వచ్చేసిండ్రు. వచ్చినాక ఇక అది వెళ్ళలేదు, వాళ్ళ అమ్మనే ఇక కట్ చేయించింది చీర. ఇక కింద పడుకోబెట్టినాం. అంతలోనే వీళ్ళు వచ్చిర్రు, అదే హాస్పిటల్ నుంచి. వాళ్ళకి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. అబ్బాయి బతుకుతాడేమో అని ఆశకు హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. కానీ అప్పటికే చనిపోయిండని చెప్పిండ్రు ఈడ కింద. అంటే ఈ అబ్బాయికి అసలు మామూలుగా ఎలా ఉండేవాళ్ళు? వీళ్ళు ఎప్పటి నుంచి రెంట్కి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి? మాకు జనవరిలో వచ్చిర్రు వాళ్ళు రెంట్కు. ఇక అప్పటి నుంచి మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఏం కొట్లాట, డీసెంట్గా ఉంటారు వాళ్ళు. ఇద్దరు పిల్లలు. అబ్బాయి కొంచెం మెంటల్ టెన్షన్ కూడా, చిన్నోడికి మెంటల్గా ఉంటాడు కొంచెం, అదే మాటలు రావు. ఈ పెద్ద అబ్బాయి అయితే సైలెంట్, ఎవరితో మాట్లాడాడు, ఏం లేదు. పొద్దున్న లేస్తాడు, వాళ్ళ నాన్నకి ఏదో హెల్ప్ చేస్తాడు, స్కూల్కి వెళ్తాడు, వచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు. అంతవరకే తెలుసు మాకు కూడా. వాళ్ళు ఆ ఇంట్లో మేము ఈ కింద. ఇంకా మేము ఎందుకు వెళ్తామండి, ఆ ఇంట్లోకి వెళ్ళాము, మాకు తెలియదు. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏమన్నా ఊరికి వెళ్ళడం కానీ, వచ్చిన తర్వాత గొడవలు పడడం కానీ? గొడవలు ఏం లేదు. మొన్న నాది సండే రోజు తల్లి వెళ్ళింది, సోమవారం ఏమో అబ్బాయి తండ్రి వెళ్ళిండ్రు. ఇంకా మొన్న నైటే వచ్చిర్రు, శుక్రవారం నైట్ వచ్చిండ్రు. పొద్దున్నే ఇది జరిగింది, మధ్యాహ్నం వరకు ఇట్లా జరిగింది అంతే. ఇంకా ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో కలవలే వాళ్ళు. ఆమె వచ్చి ఆమె పని చేసుకుంది ఇంట్లో, ఎవరింట్లో వాళ్ళు ఉన్నాము. అంటే తల్లి ఏమన్నా చెప్పిందమ్మా అసలు? ఎప్పుడు ఏం చెప్పలేదు. నేను వచ్చినాక డోర్ తీసినాక అడిగిన, నువ్వు వేడికి పోయిన లత, ఇట్లా ఎందుకు చేసుకుంటా అబ్బాయి అంటే, నేను బట్టలు ఎండేయడానికి పోయిన ఆంటీ, పైకి ఎండేసి వచ్చే వరకే వీడు ఇట్లా చేసిండు, నాకేం తెలియదు, ఫోన్ పట్టుకొని ఉండే చేతిలో నేను పైకి వెళ్ళిన, చిన్నోని తీసుకొని పోయిందంట. బట్టలు ఎండేసి చిన్నోని రోజు ఎండలో కూర్చోబెట్టుకొని వస్తుంది. అబ్బాయి కొంచెం వెళ్తే అట్లా ఉందని అట్లా పోయి 10 నిమిషాలల్లో మళ్ళీ వచ్చేసిందంట. 10 నిమిషాలల్లో వచ్చినాకనే గొడవ స్టార్ట్ అయితేనే నేను పైకి వెళ్ళిన. అంతకు నాకు తెలియదు. ఇక
తర్వాత ఎక్కడికి తీసుకెళ్లడం జరిగింది వీళ్ళ మృతదేహానికి సంబంధించి, బాబుకి సంబంధించి ఎక్కడికి తీసుకెళ్ళి? ఊరికి తీసుకెళ్ళిర్రంట. నేను ఇక్కడే ఉన్నా. ఇక పోలీసు వాళ్ళందరూ వచ్చిర్రు కదా, గాంధీకి తీసుకెళ్ళిర్రంట. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే మా ఊరికి తీసుకెళ్తున్నామమ్మా అని అన్నారు. ఇక అంతవరకే తెలుసు నాకు. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళలే ఇక. అంటే అబ్బాయికి సంబంధించి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ టైంలో రావడం జరిగింది. నేను అడిగినా వాళ్ళ అమ్మని, ఎందుకు లేత ఇప్పుడు వచ్చినావు, నేను సండే వస్తారనుకున్నా అంటే, లేదా అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ట్యూషన్కి పంపించాలని వచ్చిన అని అన్నది. ఇక అంతే, ఆమె అటు వెళ్ళిపోయింది, నేను ఇక్కడ మా ఇంట్లోకి వచ్చేసిన. అంతవరకే అడిగినాం, ఇక ఏం జరగలే. మళ్ళా బాగుండే వాళ్ళు అయితే ఎలాంటి గొడవలు? ఏం గొడవలు లేవు, భార్యాభర్తలకు గొడవలు లేవు, వాళ్ళు ఏమి గొడవలు లేవు. చిన్న అబ్బాయి కోసమే ఆమె బాధపడేది ఎప్పుడు చెప్పుకుంటూ. ఈ అబ్బాయి ఎట్లా మంచిగా అవుతాడు ఆంటీ, గుడికి వెళ్ళడము వాళ్ళు మంచిగా ఉండేది. పొద్దున్న లేవగానే అబ్బాయిని అన్నయ్య కూడా తీసుకొని పోయేది. అబ్బాయి కూడా ఈ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని పోయేది, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిని. అంతా మంచిగా ఉండేది. ఎందుకో మరి అబ్బాయి అట్లా సడన్గా చేసిండు, మాకు కూడా తెలియదు. మీరు ఎలా అంటే మీరు చూసే ఉంటారు కదా, 11 నెలల నుంచి ఉన్నారంటే వాళ్ళ మనస్తత్వం కావచ్చు, వాళ్ళ వైఖరి కావచ్చు, వ్యవహార శైలి. చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి వాళ్ళది. చాలా బాగుంటారు, ఎవరితో గొడవలు అలాంటివి అయితే ఏం లేవు. చాలా కూల్గానే ఉంటుండే. మరి ఎందుకు ఆ అబ్బాయి ఇలా చేసుకోవాల్సి వచ్చిందో ఇక తెలియదు. ఇక ఏజ్ లో అసలు అనేది ఇంత చిన్న ఏజ్ లో ఆలోచన రావడం అనేది అసలు అది ఏమండి, అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అలాంటి థాట్ కూడా. ఇక మరి ఎప్పుడైనా దానికి ముందు కానీ ఎప్పుడైనా మాట్లాడుతుండే వాళ్ళ మీతో ఎప్పుడైనా మాట్లాడుతుండే అండి. వాళ్ళ అబ్బాయి అయితే సైలెంట్గా ఉంటుండే, పేరెంట్స్ అయితే మంచిగానే మాట్లాడుతుండే. అబ్బాయి ఎలా ఉండేవాడు మామూలుగా మీరు చూసినంత వరకు? సైలెంట్గా ఉంటుండే అండి అబ్బాయి, ఎప్పుడు సైలెంట్గానే ఉంటుండే అబ్బాయి. మొత్తానికి అయితే అయితే అందరితో మాట్లాడుతుంది, అందరితో మంచి అని అనిపించుకుర్రు ఇద్దరు భార్యాభర్తలు. అబ్బాయి కూడా మంచోడే, కానీ ఎందుకు ఆ మూడు అట్లా అయిందో అబ్బాయికి తెలియదు. అదైతే తెలియదు ఎవరికి, వాళ్ళకి కూడా తెలియదు. మేమైతే షాక్లో ఉన్నాం ఇప్పటికి కూడా. అది తలుచుకుంటేనే షాక్లో ఇట్లా షేక్ వస్తుంది శరీరం అంతా. అసలు ఎప్పుడు చూడలే ఇట్లాంటి దృశ్యం కూడా, ఇది ఫస్ట్ టైం నేను చూడడం. మొత్తానికి అయితే బాబు విషయానికి వస్తే, అరవింద్ అనే అతను చాలా వరకు కూడా సైలెంట్గా ఉండే వ్యక్తి. ఎప్పుడు కూడా ఎవరితోని మాట్లాడు, తల్లి మాత్రమే మాట్లాడేది. అది బాబు కోసం, చిన్న బాబు కోసం ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేదని చెప్పేసి ఓనర్ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే మైసమ్మ బండకు సంబంధించి నగర్ కాలనీలో ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. కాలనీ వాసులంతా కూడా ఒక విషాద ఛాయల్లో నిలుచుకున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ శంకర్ రావుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.